చాలామంది అడుగుతున్నారు. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. పూర్తి ఏఐతో చేస్తే మానిటైజేషన్ కాదంట అని జెప్పేసి. నేను చాలా సార్లయితే చెప్పడం జరిగింది. పూర్తి ఏఐతో చేసినా సరే, అంటే వాయిసు, విజువల్సు మొత్తం ఏఐతో చేసినా సరే మానిటైజేషన్ అవుతుంది అని జెప్పేసి. కానీ కామెంట్స్ అయితే ఇప్పటి వరకు పెడుతూనే ఉన్నారు. అందుకని ఈ వీడియోలో తెలుగు ఒక ఛానలు, హిందీ ఒక ఛానలు 2 గూడా పాపులర్ ఛానల్సే. మొత్తం ఏఐతో చేసి మానిటైజేషన్ అయితే సంపాదించుకున్నాయి. అవి ఏ ఛానల్స్, వాళ్ళ కంటెంట్ ఎలా ఉందో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఎవరైతే ఏఐతో వీడియోలు చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ చేస్తున్నారో ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్‌గా నేను చాలా వీడియోలలో అయితే చెప్పాను. మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయడానికి బాగుంటుంది అని జెప్పేసి. అలాగే నేనే పూర్తి ఏఐతో చేసిన మానిటైజేషన్ అవుతుంది అని చెప్పాను. ఫస్ట్ ఛానల్ అయితే నా ఛానలే ఎగ్జాంపుల్ ఏఐ తెలుగు క్రియేషన్స్. నా ఓన్ వాయిస్ ఇచ్చి విజువల్స్ ఏఐతో క్రియేట్ చేసి మానిటైజేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన రెండో విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాతైనా ఇలాంటి కామెంట్స్ రావని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ హిందీలో మోస్ట్ పాపులర్ ఛానల్ మూన్ హిందీ యానిమేషన్ అన్నమాట. ఈ ఛానల్ నాకు ఇన్స్పిరేషను. ఈ ఛానల్ని నేను చూసే నా వీడియోలు అయితే నేను తయారు చేయడం జరిగింది. చూడండి, 4.52 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 202 వీడియోస్ మాత్రమే చేశారనమాట. దీనికి మానిటైజేషన్ అయితే అప్లై చేయలేదో ఎట్లా అయితే తెలీదు. మానిటైజేషన్ అయితే ముందు లేదనమాట. ఇప్పుడు చూడండి, జాయిన్ బటన్ అయితే వచ్చింది. మీరు క్లారిటీగా చూడండి. అలాగే నేను ఒక వీడియో కూడా క్లిక్ చేసి చూపిస్తాను. మనకు కింద సూపర్ థ్యాంక్స్ ఉందో లేదో కూడా చూడండి. కింద అయితే మనకు కామెంట్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కింద సూపర్ థ్యాంక్స్ కూడా అయితే రావడం జరిగింది. ఓకే, మొత్తము మీరు చెక్ చేసినట్లయితే మొత్తం విజువల్సు, వాయిసు మొత్తం కూడా ఏఐతోనే చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కింద సింథటిక్ కంటెంట్ అని వచ్చింది. మీరు మొత్తం ఏఐతో చేసినప్పుడు, వేరే వాళ్ళ వీడియో వాడకుండా మీరే క్రియేట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ కంటెంట్ దగ్గర ఎస్ అని ఇవ్వాలి. అప్పుడు మనకు సింథటిక్ కంటెంట్ అని వస్తుంది. మానిటైజేషన్ కూడా వస్తుంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్ చెప్పిన పాలసీస్ అనేటివి ఫాలో అవ్వరు అనమాట. అప్పుడమే మీ ఛానల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగులో ఉన్న పాపులర్ ఛానల్ అయితే చూపిస్తాను. ఏఐ తెలుగు స్టోరీస్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. మీరు కూడా ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి. ఏఐ తెలుగు స్టోరీస్ అని కొడితే టాప్లో అన్నీ నా వీడియోస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఈ ఛానల్ చూస్తున్నారు కదా, ఈ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 369K సబ్స్క్రైబర్స్, 145 వీడియోస్ అనమాట. ఇక్కడ చూడండి, జాయిన్ బటన్ వచ్చింది. అలాగే నేను ఒక వీడియోనైతే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి కరువు చూడండి, కామెంట్స్లో అయితే మీరు కింద చూసుకుంటే ఇక్కడ కూడా డాలర్ సింబల్ అనేది అయితే వచ్చింది. అలాగే నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్ కూడా ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా సింథటిక్ కంటెంట్ అని వచ్చింది. ఈ వీడియోతో అయినా సరే మీరు మారతారని అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా ఏఐతో చేసినా కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది. అన్ని ఛానళ్ళకైతే అవ్వాలని రూల్ అయితే లేదు. మనం చేసే కంటెంటు మనం ఏ విధంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలనా లేదా అనేది యూట్యూబ్ అయితే ఇస్తుందన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టినా కూడా అది మానిటైజేషన్ అనేది కొన్ని కావన్నమాట. మొత్తం మనమే క్రియేట్ చేసిన. కాబట్టి ఈ వీడియోతో అయితే మీకు ఒక అవగాహన వస్తుంది అని అయితే అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరు పూర్తి ఏఐతో చేసినా సరే ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. అది మీరు చేసే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.